హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు పోల్కంపల్లి శాంతాదేవి గారిచే రచింపబడిన ఏటిలోని కెరటాలు అనే నవల చెప్పుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. ఈ నవల కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. శ్రీలక్ష్మి భయపడుతూనే ఉంది. పెద్ద అయిన పరిస్థితి నమ్మతగ్గదిగా లేదు. పిల్ల పెళ్లి దాటిపోతే ఏమైనా పర్వాలేదు అని. సరిగా పెళ్లివారు తాంబూలాలు పుచ్చుకోవడానికి వచ్చిన రోజే ముసలాయన క్రింద మీద చేశాడు. రాత్రి నుండి సుస్తీ ఎక్కువైపోయి ఉదయానికల్లా అపభ్రంశపు మాటలు మొదలయ్యాయి గోపాలదేవులకు. ఈ వాపుల రోగం నమ్మతగ్గది కాదు. మాట్లాడుతూనే పోతారు. ఆయనను చూసిపోవడానికి వచ్చిన వాళ్లలో ఒకరు చాటుగా అన్నారు. కాళ్ల మీద చేతుల మీద వచ్చిన నీరు దిగి అంతా కడుపులోకి వచ్చేసింది. పడక మీద పిచ్చిచూపులు చూస్తూ ఆయాసపడుతున్నారు గోపాలదేవులు. రకరకాల భావాలను ప్రతిబింబించే కాంతివంతమైన ఆ కన్నులు గాజు పెంకుల్లా తెల్లపడ్డాయి. ముఖంలో ప్రేతకళ పడింది. ఆయన బలగమంతా ఆయన చుట్టూ ఉన్నది. తల దగ్గర కొడుకు కూర్చున్నాడు. పాదాల వద్ద కోడలు కూర్చుంది. రాత్రే కబురందుకుని ఉదయానికల్లా వచ్చిన కృష్ణవేణి ఒక పక్క, పెద్ద మనవరాలు దేవదాసి ఒక పక్క కూర్చున్నారు. అందరినీ వరుసగా కలయి చూస్తున్నారు గోపాలదేవులు. అల్లుడు అన్నారు అస్పష్టంగా. అవతల గదిలో ఉన్న శ్రీనివాసరావు వచ్చారు. నా మనవడు ఏ కృష్ణ. జీవుడు అంతిమయాత్ర చేయబోతున్నప్పుడు తన బలగమంతా చెంతనుండాలనుకుంటాడు ఎందుకో. కృష్ణవేణి కన్నీరు నింపుకుంది. నోట మాట పెగలలేదు. శ్రీనివాసరావే చెప్పాడు సాధ్యమైనంత వరకు ఆయనకు బోధపడే విధంగా. మీ మనవడు అక్కర్లేదు. ఉంటే వచ్చేవాడే. విశ్వభారతి ప్రొఫెసరుగా వెళ్ళాడు. 8 రోజులైంది వెళ్ళి. ముసలాయన ముఖంలో ఒక సంతృప్తి రేఖ మెరిసింది. బాధగా అనుకుంది కృష్ణవేణి. మనవడు ఒక ప్రయోజకుడయ్యాడని అనుకున్నాడేమో. నా పోరు పడలేక ఉద్యోగ నెపంతో పారిపోయాడని ఏం తెలుసు? సూర్యదేవా, నాన్న దగ్గుదికతతో అన్నాడు సూర్యదేవులు. సూర్యదేవుడెక్కడా? ఇక్కడ. మెల్లమెల్లగా అపస్మారకం క్రమ్మింది ముసలాయనకు. అందరినీ పేరు పేరున అడుగుతున్నారు గాని ఎవరినీ గుర్తించలేకపోతున్నారు. ఇప్పుడో అప్పుడో అన్నట్లుగా ఉంది పరిస్థితి. కోడలు అందరి చేత పాలు పోయించింది ఆయన గొంతులో. చిన్నపిల్లలు ఆకలి కొంటారన్న ఉద్దేశంతో త్వరగా వంట చేసి పిల్లలందరికీ పెట్టేశాడు వంట బ్రాహ్మడు. 2 గంటల సేపు ఆయాసపడ్డాడు గోపాలదేవులు. కడుపు ఎత్తుగా ఎగిరిపడినట్లయింది. ముఖమంతా పిండుకొన్నారు. కళ్ళు పైకి ఉబికాయి. నాభి పెరిగింది అన్నారెవరో. కలిపి సిద్ధంగా ఉంచిన శ్రీపాద తీర్థం తండ్రి గొంతులో పోసింది కృష్ణవేణి. కొడుకు దేవదాసి గోవిందా గోవిందా అన్నారు ఆయన చెవుల దగ్గర. అంతసేపు ఎగిరెగిరి పడుతున్న కడుపు నిశ్చలంగా ఆగిపోయింది. కళ్ళ నుండి జీవుడు వెళ్ళిపోయాడు. గోవింద నామస్మరణం వింటూనే కళ్ళు దగ్గరికి మూశారు సూర్యదేవులు. తిథి ఏమిటో? ఏకాదశి గడియలు పడ్డాయి. పుణ్యలోకాలకు పోయాడు. ఎవరూ కంటనీరు పెట్టలేదు. అది శ్రీలక్ష్మి ఆజ్ఞ. పండిన పండు రాలిపోతున్నది. అనుభవించాల్సినదంతా అనుభవించి పరమాత్మను పిలుపొందుకుని వెళ్ళిపోతున్నారు. ఏడవకండి మీరెవరు. ఒక్కొక్క కన్నీటి చుక్క ఒక్కొక్క నరకం సృష్టిస్తుందట ఆ జీవికి అని చెప్పింది ముందే. కృష్ణవేణి దుఃఖం నిగ్రహించుకోలేక అక్కడ నుండి లేచి వెళ్ళిపోయింది. వాకిట్లో పిడకలు రాజవేశారు. ఇంట్లో శవాన్ని ఎక్కువసేపు ఉంచే అవసరం లేకపోయింది. మనుషులు అటు ఇటూ పరిగెత్తి గంటలో అన్నీ సిద్ధం చేశారు. శవ సంస్కారం జరిపించడానికి ఆహ్వానించబడ్డ బ్రాహ్మణుడు మంత్రాలు ఉచ్చరిస్తుంటే గోపాలదేవుల భౌతిక కాయాన్ని వెలుపలకు తీసుకువచ్చి ఇప్పుడు కూర్చోబెట్టి నీళ్లు పోశారు. బట్టలు విడిపించి పట్టుదోవతి చుట్టబెట్టి పట్టు ఉత్తరేయం కప్పారు భుజాల మీద. ముఖాన తిరుమణితో 2 తెల్లనామాలు, మధ్య తిరుచూర్ణం కలిపి ఎర్రనామం తీర్చారు. తులసి దళాలు 2 చెవుల మధ్య నుంచారు. ఎంత చక్కగా వచ్చిందో చూడండి చావుకళ. చూడవచ్చిన జనం మధ్య నుండి అన్నారెవరో.
తాతయ్య నవ్వుతున్నాడు నాన్న, అంది దేవదాసి వస్తున్న ఏడుపు గొంతుకుతోనే అణుచుకుంటూ. పాడెమీద బిగించారు శవాన్ని. తాతయ్యకు ఆయి కాదు నాన్న, సువర్ణ ప్రతిమ వెనక పిల్ల అమాయకంగా అడిగింది. ఈ చిన్నపిల్లల్ని లోపలికి తీసుకువెళ్ళండి అన్నారు సూర్యదేవులు. గోవిందా గోవిందా! వాహనం లేచింది. పెళ్లి తాంబూలాలు పుచ్చుకుందామని వచ్చిన పెళ్లి పెద్దలు శవవాహకులుగా ఉపయోగపడ్డారు. విధి విపరీత క్రీడ. గోపాలదేవులు వేయించిన మామిడి తోటలోనే ఆయన కాష్టం సిద్ధం చేశారు. గర్భిణీగా ఉండడం వల్ల శ్రీలక్ష్మి నాన్నను కాలబెడుతుంటే చూడలేనని కృష్ణవేణి రాలేదు. దేవదాసి సువర్ణ ప్రతిమ మాత్రం వచ్చారు బండిలో. సూర్యదేవులు వణుకుతున్న చేతులతో అగ్ని రగులుకొల్పారు. కిరసనాయిల్ బగ్గుమంది కాష్టంలోని శవాన్ని నిర్దయగా దహించసాగింది. దేవదాసి నిశ్చలంగా నిలబడి చూస్తున్నది. చీమ చిటుక్కుమన్న కూడా కెవ్వుమనే సున్నిత దేహం మంటలకు చురచుర పొంగుతూ అగ్నితో దహించబడుతున్నా ఏ బాధ అంటడం లేదు. ఆ జీవుడికి తాతయ్య ఎక్కడున్నాడిప్పుడు? అన్ని రాగబంధాలను త్రెంచుకుని అతీతుడైపోయాడు జీవుడు. అందుకే యోగులు చెబుతారు ఈ ప్రపంచం ఒక నాటక రంగమని. కొన్ని జీవులు పాత్రలు ధరించి కొద్దిసేపు ఆట నడిపించి రంగం నుండి నిష్క్రమిస్తారని. జన్మ అన్నది ఒక సంకల్పం అంటాడు బావ. అక్క, తాతయ్య కాలిపోతున్నాడే. అక్కను చుట్టేసి బావురుమంది సువర్ణ ప్రతిమ. అమ్మా, మీరిక బావిలో మునిగి ఇంటికి వెళ్ళండి, ఒక పెద్ద మనిషి చెప్పాడు. చల్లగా నీటిలో 3 మునకలు వేసి తడిబట్టల్లోనే వచ్చి కూర్చున్నారు బండిలో అక్క చెల్లెళ్ళు. తాతయ్య లేడు. ఆ ఊహతో గుండేదో బలంగా వచ్చి గుండెకు గ్రుద్దినట్లనిపించింది దేవదాసికి. మధ్యాహ్నం వేళలో ఎవరికి చదివి వినిపించను భారత భాగవతాలు? నా పెళ్ళి కళ్ళ చూడాలని రుక్మిణీ కళ్యాణం చదివించావే, నా పెళ్ళి కళ్ళ చూడకుండానే ఎందుకు వెళ్ళిపోయావు తాతయ్య? పొంగి పొంగి వచ్చింది మనసులో దుఃఖం. మోకాళ్ల మధ్య ముఖం దించుకుని ఏడవసాగింది. గొప్ప ఖర్చుతో దినక్రియలు దాటించారు సూర్యదేవులు. కర్మ ప్రారంభించిన నాటి నుండి గరుడ పురాణం చెప్పించారు. దేవదాసి అతి జిజ్ఞాసాపూర్వకంగా విన్నది. జీవుడు భౌతిక దేహం వదిలాక ప్రేతరూపంలో ఉంటాడట. అతడి కొడుకు లేక వారసుడు కర్మ సక్రమంగా నెరవేర్చి ప్రేతత్వం నుండి విముక్తి కలిగిస్తే ఆ జీవుడు అంగుష్ట ప్రమాణంలో ఉండే వస్తురూపం ధరించి 13వ నాటి నుండి ప్రయాణం సాగిస్తాడట. 15 పట్టణాలలో మజిలీలు చేసి 16వది అతడి పుణ్యపాప కర్మలననుసరించి ప్రాప్తించే లోకం చేరి పితృరూపం పొందుతాడట. భౌతిక దేహం వదిలిన ఏడాదికి జీవుడు పితృదేవతల్లో కలుస్తాడు. ఒకవేళ అతడికి కర్మ చేసే దిక్కు లేకపోతే ఆ జీవుడికి ప్రేతత్వం నుండి విముక్తి లేదట. దేవదాసికి నవ్వు తెప్పించిన విషయం ఒకటుంది. జీవుడు 15 పట్టణాలలో మజిలీలు చేస్తాడు. ప్రతి మజిలీకి ఇక్కడ వీళ్ళు పెట్టాలి మాసికమని. ఆ మాసికంలో పెట్టే శ్రాద్ధం ఆ జీవుడికి దారిభత్యం. ఏ మాసికం వదిలినా జీవుడు తిండి లేక ఆకలిగొంటాడు. ఆ అంగుష్ట ప్రమాణుడు కర్మలో చెప్పుల దానం, గొంగళి దానం, గోదానం, ఇంకా చాలా దానాలు చెప్పారు. చెప్పులు దానమిస్తే ఆ జీవుడు పాదాలకు వెడతాయి. గొంగళి ఆ జీవుడిని చలి నుండి కాపాడుతుంది. దారిలో చీము రక్తాలతో ప్రవహించే వైతరిణి అనే నది అడ్డుమొస్తుందట. ఇక్కడ దానమిచ్చే గోవు తోక పట్టుకుని నది దాటేస్తాడట జీవుడు. జీవుడు ఒకవేళ పాపి అయితే అతడిని యమదూతలు ఎన్నో నరకయాతనలు పెడతారట. ఆ అంగుష్ట ప్రమాణుడిని ఏనుగుల చేత తొక్కిస్తారట. ఇది మరీ నవ్వు తెప్పించింది దేవదాసికి. పాపి అయిన జీవునికి మరెన్నో చిత్ర విచిత్రమైన నరకయాతనలు వర్ణింపబడ్డాయందులో. గరుడ పురాణం అతి శ్రద్ధగా విన్న వారిలో కృష్ణవేణి కూడా ఉంది. తండ్రి వైతరిణి దాటడానికి ఆమె గోదానం ఇచ్చింది. ఆవిడ అదంతా నమ్మేయడం కాదు. సర్వం మిథ్యంటూ దేవుడంటూ ఒకడున్నాడని ఒప్పుకోని తన కొడుకు తాము చేస్తే కర్మ చేసి తమకు ప్రేతత్వం నుండి విముక్తి కలిగిస్తాడన్న
సందేహం తీవ్రంగా పీడించసాగింది. బ్రతకకుండానే తను కష్టసుఖాలు విచారించని నిర్మోహి చచ్చాక తల్లిదండ్రుల రుణం తీర్చుకుంటాడని ఎలా ఆశించడం? ఈ సందేహమే బీభత్సమైన ఒక దృశ్యం కల్పించిందామె మనఃఫలకంపైన. కొడుకు శ్రాద్ధకర్మ చెయ్యలేదు. తాము ప్రేతత్వం నుండి విముక్తి లేక పరితపిస్తూ అంతరాళంలో తిరుగుతున్నారు. శ్రాద్ధం పెట్టని వారికి ప్రేతత్వం నుండి విముక్తి పొందడానికి మార్గాంతరం లేదా? కృష్ణవేణి ప్రశ్నించింది. వారసులు కొడుకులు లేని పక్షంలో మరణానంతరం ప్రేతత్వం పొందకుండా జీవ ప్రాయశ్చిత్తమని ఒకటి శాస్త్రాలలో చెప్పారు. బ్రతికుండగానే తన శ్రాద్ధం తాను పెట్టుకోవడమన్నమాట చెప్పాడు బ్రాహ్మణుడు. విపులంగా చెప్పండి, అదేమిటో? మీకెందుకు తల్లి, రత్నం లాంటి కొడుకున్నాడు. కృష్ణవేణి నోరు మూతపడింది. ఆ రోజు పొరుగురికి పనిమీద వెళ్లిన సూర్యదేవులు ఒక వార్తను తీసుకువచ్చారు. అది అందరినీ ఆశ్చర్య విభ్రమాలకు లోను చేసింది. ఆ ఊరి కరణం కృష్ణవేణి భర్తకు పినతండ్రి కొడుకు. అతడికి 3 కొడుకులు. మధ్యవాడు రమణారావు 21 ఏళ్లవాడు. పెద్ద చదువులు చదివించే స్తోమత తండ్రికి ఉన్నా అతడికి చదువు సరిగ్గా అంటలేదు. మెట్రిక్ అనిపించుకుని తండ్రి వద్ద కరణీకం లెక్కలు నేర్చుకుంటూ తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ఇంటి దగ్గరే అతడిని దత్తత చేసుకుంటానని కృష్ణవేణి కబురు చేసిందట. ఇదేం మిట్టూరం, చెట్టంత కొడుకు ఉండగా ఈ దత్తతేమిటి? విస్తుపోయింది శ్రీలక్ష్మి. విన్నవాళ్ళు అదే అడుగుతున్నారు. తనకు కొడుకే లేడనుకుంటుందట. దత్తు విషయం భార్గవుడికి వ్రాస్తే ఆస్తి మీద తనకు వ్యామోహం లేదని, ఎవరిని దత్తు చేసుకున్నా, ఎవరికి ఆస్తి పంచిపెట్టినా తన అడ్డు అభ్యంతరం లేవని వ్రాసాడట. అది సరే, కొడుకు కష్టసుఖాలు విచారించని వాడే కాని అయినా ఇప్పుడు దత్తు చేసుకోవాల్సినంత అవసరం ఏం కలిగింది? కొడుకు బ్రతికుండగా ఎంత ఉపయోగపడ్డాడో చచ్చాక కూడా అంతేనని నిర్ణయించుకుందట. లోకరీతి తప్పినవాడు చస్తే తమకు కర్మ చేస్తాడని నమ్మకం లేదట. అందుకని ఆ దత్తు చేసుకుంటుందట. కృష్ణవేణి వదినను తిక్కపట్టినట్లుంది. లేకపోతే ఆ ఆలోచనేమిటి? విన్నవాళ్ళు నవ్విపోతారు. భార్గవుడు ఏనాటికైనా మారవచ్చు. అప్పుడు అతడి గతేమిటి? ఇది అన్నగారికి కూడా సమ్మతమేనా? అక్క పట్టుదల ముందు బావ ఇష్టాయిష్టాలు ఏం నిలుస్తాయి? ఆ సంగతి మనకు తెలియదేముంది? అక్క పట్టుదల ముందు బావ ఇష్టాలు అంతంత మాత్రమే. ఇది మంచి పని కాదని అక్కకు నచ్చచెప్పడానికి అక్కగారి ఊరు వెళ్లారు సూర్యదేవులు. ఈ ఆలోచనలా కలిగిందక్కా? మీ బావగారి ఆరోగ్యం మళ్ళీ చెడిపోయింది. ఆయన గది విడిచి ఏ పని చూసుకోలేకపోతున్నారు. ఆయనకు సాయంగా ఒకరుండక తప్పదు. నాకు ఆడతోడు లేకుండా ఎన్నాళ్ళీ ఒంటరి బ్రతుకు? కొడుకు కోడలితో ఇల్లు కలకలలాడాలని ఆశించడంలో తప్పులేదు. దానికి ఇంతకంటే మార్గాంతరం కనిపించలేదు. సూర్యదేవుడు, అక్కరకు రాని కొడుకు, మా మీద అణుమాత్రం ప్రేమాభిమానాలు లేని కొడుకు ఉండి లేడనుకోవడం దోషం కాదు. అతడికి లేదు సరే, వాడి మీద తల్లివి నీకెలా ప్రేమాభిమానాలు నశించాయక్కా? కొడుకు ద్రోహమైన పని కాదు. అల్లుడిని వెంటేసుకురాకు, నాకు చర్రుమంటుంది. నా మనసు పూర్తిగా విచారించాడా వాడు? వాడు నా మనసును మొత్తం విరిచేశాడు. ఏమైనా నాకు 2 కొడుకులు పుట్టారనుకో, ఆస్తి ఒక్కడికే అంటగట్టడం లేదు. ఇద్దరికీ సమాన హక్కు ఉంటుంది మా ఆస్తిలో. అక్కది ముదిరిన తిక్కని కుదర్చడం తరం కాదని తేలిపోవడంతో బావగారి దగ్గరకు వెళ్ళాడు సూర్యదేవులు. మీరెలా అంగీకరించారు బావా? మీ అక్క సంగతి తెలియందేముంది? తన పట్టే తనది, అలాగే కాని పోయిందేమిటి? భార్గవుడికి అన్యాయం జరిగిపోదు. ఏనాటికైనా మనసు మార్చుకుని తిరిగి వస్తే అతడి గతేమిటి? వాడు యోగి. ఈ సంపద తృణపాయం. ఇదంతా అనుభవించడంలో కన్నా తిరిపమెత్తుకుని జీవించడంలో బ్రహ్మానందం అనుభవించగలడు. ఆ చింత మనకక్కర్లేదు. సూర్యదేవుల నోరు కట్టుబడింది. ఏమైనా ఈ దత్తోహనమన్నది హాస్యాస్పదంగా కనిపించింది సూర్యదేవులకు. అక్కబావల మీద మనసులో కోపగించుకుని వచ్చి వేశాడు. మరి చేసేది లేక
ఈ విషయం నచ్చని వాళ్ళు, విడ్డూరంగా భావిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు రావుగారి ఎస్టేట్లో. ముఖ్యంగా గోవిందస్వామి ఎన్నో విధాల కృష్ణవేణికి నచ్చచెప్పే ప్రయత్నించాడు. ఆయన ప్రయత్నాలేవీ ఫలించలేదు. చూడవయ్యా గోవిందస్వామి, చినబాబుకే ఎలాగో నచ్చచెప్పి తీసుకురాలేవా? అదేమిటో కొడుకు మీద పగపట్టినట్లుంది. ఆ తల్లి ఎవడో అడ్డమైన వెధవను తెచ్చి ఆస్తి అంటగట్టి ఈ ఇల్లు పట్టం కడతానంటే ఏమిటో బాధగా ఉందయ్యా నాకు అన్నాడు వంట బ్రాహ్మణుడు సుబ్బయ్య. అదే బాధ చాలామందికి ఉంది. చినబాబు అడ్రస్ పట్టుకుని బయలుదేరాడు గోవిందస్వామి. ఆ ప్రయాణంలో మరెందరి ప్రోద్బలం ఉందది కృష్ణవేణి దంపతులది తప్ప. నాయనా, నీకిది ధర్మం కాదు. అమ్మా నాన్నను కష్టపెట్టి సాధించే మోక్షం ఎక్కడా లేదు. మూర్ఖపు పట్టు వద్దు. ఇంటికి రా, అమ్మా నాన్నను చూసుకో. ఇటువంటి డైలాగులెన్నో చినుబాబుకు చెప్పడానికి దారి పొడవునా మనసులో వల్లించుకుంటూ పోయాడు గోవిందస్వామి. తీరా అక్కడ చేరి వాకబు చేస్తే 10 రోజుల క్రిందటే చినబాబు అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లు తెలిసింది. మరికొందరిని కలిశాడు గోవిందస్వామి. రమణాశ్రమానికో, షిరిడీబాబా ప్రశాంత నిలయానికో వెళ్ళి ఉంటాడని చెప్పారు ఒకరిద్దరు. ఇదమిద్దంగా ఎక్కడికి వెళ్ళింది ఖచ్చితంగా ఎవరూ చెప్పలేమన్నారు. ఉసూరుమన్నాడు గోవిందస్వామి. ఆశ్రమాల పాలయ్యాడు. ఇక ఇంటి ముఖం చూసేది కల్లా. నిస్పృహ చెందిన గోవిందస్వామి తిరిగి ఇంటి ముఖం పట్టాడు. నీ పిల్లను నా కొడుక్కు ఇచ్చేవాడివా కాదా? అది చెప్పు. తక్కిన సంగతులే నాకొద్దు. పిల్లనిమ్మంటున్నావక్కా? అన్ని సంగతులు అడగందే ఇవ్వడమెలా అవుతుంది? కొడుకు ఒకడుండగా మరెవణ్ణో దత్తు తీసుకున్నావు. అతడికి నా పిల్లనిమ్మంటున్నావు. అతడిని నీ కొడుకుగా ఎలా భావించగలుగుతున్నావో నాకు తెలియదు. నాకు మాత్రం అల్లుడిగా భావించడానికి మనసొప్పడం లేదు. ఆ విపరీతాన్ని నేను సహజంగా తీసుకోలేకపోతున్నాను. అందుకే దత్తోహానికి పిలిచినా ఈ ఇంటి నుండి ఎవరూ రాలేదు. ఇప్పుడు దత్తపుత్రుని ద్వారా పుట్టింటితో వియ్యమందాలనుకుంటున్నావు. భార్గవుడికైతే దేవతను సంతోషంగా ఇచ్చేవాళ్ళం, అందరూ సంతోషించేవాళ్ళం. ఇప్పుడు మాత్రం దీనికి నేను అంగీకరించలేను. నీ మరదలు కూడా అంగీకరించదు. నాన్న పోయినప్పుడే ఈ ఇంటిలో నా విలువ పోయింది. రావడం నా తెలివి తక్కువే. అక్కా, బాధపడ్డాడు సూర్యదేవులు. అంతవరకు మౌనంగా కూర్చుని అక్కా తమ్ముళ్ల మాటలు వింటున్న శ్రీలక్ష్మి కల్పించుకుంది. అలా నిష్ఠూరాలు వేస్తావేం వదినా? మామగారు పోతే నువ్వు ఈ ఇంటి ఆడపడుచువు కాదా? ఆ గౌరవాభిమానాలకు లోటెప్పుడూ జరగదు. కానీ నీ దత్తపుత్రుడికి దేవీనివ్వడం ఎలా సంభవం? చాలా అసహజమైన సంగతి అది. నా మంచి చెడ్డలు విచారించని వాడు నా కొడుకు. అందుకు ఒకడిని ఏర్పాటు చేసుకుంటే అతడిని నా కొడుకుగా భావించలేరు? కృష్ణవేణి గాద్గదికంగా అన్నది. రమణ ఎంత బుద్ధిమంతుడు! మూర్తీభవించిన వినయం. భార్గవుడు కల్పించిన లోటు వాడు తీరుస్తున్నాడు. అమ్మా అమ్మా అని వెంట తిరుగుతూ తండ్రికి ఎంత ఆసరా! ఆయన మీద ఎలాంటి బరువు పడకుండా అన్ని పనులు నేర్పుగా చేసుకుంటున్నాడు. గొప్ప చదువులు అబ్బలేదన్న మాటేగాని చురుకుదనానికి లోపం లేదు. వాడికి పిల్లనిచ్చే వాళ్ళు కరువయ్యారని కాదు. దేవతను కోడల్ని చేసుకోవాలన్న ఆలోచన తొలత నుండి ఉన్నది కనుక వచ్చాను. అలుసు చూసుకుని మాట్లాడవలసిన పని లేదు. అభిమన్యం వ్యక్తపరిచింది కృష్ణవేణి. మరి అక్కడుండకుండా స్నానానుష్ఠానాలకు లేచి వెళ్ళిపోయాడు సూర్యదేవులు. సరిగానీలే వదినా, ముందు స్నానం భోజనం కానియ్యి, తరువాత నిదానంగా మాట్లాడవచ్చు అన్నది శ్రీలక్ష్మి. ఏ సంగతి తేల్చంది లేవను. మీ పిల్లని ఇవ్వదలుచుకోలేదని ఖచ్చితంగా చెప్పండి. ఈ ఇంట గంగ కూడా ముట్టుకోకుండా వెళ్ళిపోతాను. మళ్ళీ నాకో పుట్టిల్లుందని కూడా గుర్తు చేసుకోను. స్నానం చేసి పట్టుపంచు చుట్టుకుంటూ వచ్చారు సూర్యదేవులు. నువ్వు మరీ అంత నిర్మోహమాటంగా మాట్లాడినప్పుడు నేను అలానే మాట్లాడవలసి వస్తుంది. ముందు లే అక్క, స్నాన భోజనాలయ్యాక మాట్లాడుదాం. అంతవరకు నేనేం మాట్లాడను. దేవి కూడా ఇష్టపడాలి కదా. మరి లేవక తప్పింది కాదు కృష్ణవేణికి. దూరంగా కొండ వెనుక నుంచి పచ్చని పైర్ల మీదుగా సాగి వస్తున్న గాలి డాబా మీద నీరెండలో కూర్చొనున్న దేవదాసిని చక్కిలిగింత పెడుతున్నది.
దూరంగా ఈత చెట్ల గుంపులో నుండి ఎగిరివచ్చి దేవదాసి కూర్చున్న గోడ మీద కొమ్మలు వాల్చి ఉన్న దానిమ్మ చెట్టు కొమ్మ మీద ఆగింది ఓ పిచ్చుక. చిత్రంగా తోక ఆడిస్తూ కొద్దిగా ఆకుపచ్చ ఎరుపు మిళితమైన బంగారు పూతతో భాస్కరుని బంగారు కిరణాలతో పోటీ పడుతున్నది. చేతిలోకి తీసుకుని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. కానీ అది స్వేచ్ఛా విహంగం. మానవుల చేతిలో నిలవలేదు. తనకు పిచుకలంటే భలే ఇష్టం. చిలుకను పెంచాలని ఎన్నోసార్లు అనుకుంది. అందువల్ల తను పొందేది ఆనందమే అయినా అడవుల్లో హాయిగా విహరించే పక్షిని తెచ్చి పంజరంలో బంధించి వినోదించడమన్నది ఒక పాపకృత్యం. అందుకని ఆ సరదానే వదులుకుంది. బావ ఒక విధంగా స్వేచ్ఛా విహంగం వంటివాడే. మక్కువ కలిగిన బంధించడానికి మనసు అంగీకరించలేదు. భావన పొందాలన్న ఆశను ఏనాడో తుడిచిపెట్టేసుకుంది. తాతగారి మరణం వల్ల తనలో కలిగిన ఊహలు, ఆలోచనలు తనలో చిత్రమైన మార్పును తీసుకువచ్చాయి. నిర్వేద గాంభీర్యాలతో నిండి ఉంటుంది మనసెప్పుడు. మేనత్త రావడం, ఆమె దత్తపుత్రుడికి తననివ్వమనడం, అమ్మా నాన్న అంగీకరించకపోవడం అన్నీ చూస్తున్నది. తిరుమలాపురం సంబంధం ఇదివరకే చెడిపోయింది. తాంబూలాలు పుచ్చుకోవడానికి వచ్చిన వారు తాతగారి పాడే ఎత్తవలసి రావడంతో పిల్ల లక్షణవతి కాదన్న కళంకం ఒకటి తన కంటగట్టి మరో సంబంధం చూసుకున్నారు వాళ్ళు. ఈ కళంకం వెంటబెట్టుకు వెళ్ళి తనకు మరో సంబంధం తీసుకురాగలరా అమ్మా నాన్న? నయం, మీ ఇంట్లో లేచిన పీనుగు మా ఇంట్లో లేవలేదు అన్నారట తిరుమలాపురం వాళ్ళు. ఈ మాట మరో చోట మటుకు ఎదురు కాదా? అవమానాలు పొందే కంటే అత్త పెంపుడు కొడుక్కు ఇవ్వడమే బాగుంటుందేమో. బావను భర్తగా పొందలేకపోయినా మేనత్తనైనా అత్తగా పొందడం గుడ్డిలో మెల్లగా ఉంటుంది. అక్కా, అమ్మ పిలుస్తున్నదే. సువర్ణప్రతిమ వచ్చి పిలిచింది. ఎందుకో? మరే, నీకిష్టమో కాదో అడుగుతారట. బోధపడినా తెలియనట్లే అడిగింది. ఏది ఇష్టమని? అత్త తెచ్చుకున్న అబ్బాయినట. నువ్వు చేసుకుంటావో లేదోనని చిలిపిగా గిలిగింతలు పెట్టింది అక్కను. సిగ్గును అభినయిస్తూనే చెల్లెలిని అనుసరించింది దేవదాసి. నిజంగా వదినా, నువ్వు చేసిందొక తెలివి తక్కువ పని. నా బిడ్డనిచ్చి చేయమంటే దాన్ని సమర్థించడం అన్నమాటే అంటోంది శ్రీలక్ష్మి. వచ్చింది నీ కోడలు. దాన్ని అడుగు. దానికి ఇష్టమైతే మేమనడానికి ఏముందట? దేవదాసి మీద భారం వేసి ఆమె కాదంటే తమ మీద నిందపోతుందని ఊహ. చెప్పమ్మా, రమణారావును పెళ్లాడడానికి నీకు సమ్మతమేనా? తండ్రి అడిగారు లాంఛనప్రాయంగా. తలంచుకునే అన్నది దేవదాసి. నా ఇష్టాయిష్టాలు బావకు నన్నిస్తానన్నప్పుడు అడగలేదెందుకు? అది వేరు. బావ నీకు అన్ని విధాలా తగినవాడనుకున్నాం. నువ్వు ఇష్టపడకపోవడమంటూ ఉండదని ఆశించాం. కానీ ఇది ఈయనకున్న లోపాలు చెప్పండి. తల్లిదండ్రులు నిరుత్తరులయ్యారు. ఇంత మంచి అత్త నాకెక్కడ దొరుకుతుంది? నన్ను మరో ఇంటికి ఇచ్చే ప్రయత్నం చెయ్యవద్దు. మెల్లగా వెళ్ళిపోయింది దేవదాసి. పుణ్యం కొద్దీ పురుషుడు. అతడు మంచి చెడ్డలు మనమేం చెప్పగలం? అదంతా ఆడదాని రాత. ముఖం చిన్నబుచ్చుకుంది శ్రీలక్ష్మి. వదినా, నీ పట్టే నెగ్గింది సుమా. అత్తాకోడలు ఒకటయ్యాక మేమేం చేయగలం? బలవంతంగా నవ్వింది శ్రీలక్ష్మి. లోలోన కూతురు ప్రవర్తనకు ఆశ్చర్యపోతూ. మాట ఇచ్చాక తప్పేది మన ఇంట లేదక్కా. ఏడాది సూతకం వెళ్ళందే కన్యాదానం చేయడం ఎలా? మరి కొన్నాళ్ళు ఓపిక పట్టాలు నువ్వు అన్నాడు సూర్యదేవులు. అయితే దేవిని నాతో పంపించండి. పెళ్లికి ముందు వధూవరులు పరస్పరం అర్థం చేసుకుని అనురాగ దాంపత్యానికి బాటలు వేసుకోగలరు. పెళ్లి కాకుండానే వధూవరులు ఒకచోట ఉండడమా అనే సంకోచం బయటపెడితే దేవిని భార్గవుడికి ఇస్తామన్నప్పుడు కలగలేదేమిటి అంటుందేమో కృష్ణవేణి. మనసు నొచ్చుకుంటుందేమో. అనక తప్పలేదు. మనసులో అయిష్టతగానే ఉన్నా